విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవితి తల్లి ప్రేమ చూపిస్తూ పరిశ్రమను దొడ్డిదారిన అమ్మకానికి పెడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆరోపించారు. నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన ప్లాంట్ పరిరక్షణ సమితి దీక్ష శిబిరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిరసనలో పలు వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని ప్లాంట్ పరిరక్షణకై నినదించారు. నిరసనను ఉద్దేశించి నిరసనకారులు మాట్లాడుతూ ప్లాంట్ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం నిధులను ఇచ్చినట్టే ఇచ్చి మరొక రూపంలో వెనక్కి తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఇచ్చిన నిధులు ప్లాంట్ దహన సంస్కరణలకు ఇచ్చినట్టేనని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 11,440 కోట్ల ప్యాకేజ్ స్త్రీలకు ఇచ్చారు, అంచెపేలకు ఇచ్చారు. దానివల్ల 44 విభాగాల ఎక్స్పెక్షన్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టాలి అని చిత్తశుద్ధి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కనుక ఉన్నట్లయితే ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలి అంటే ఖచ్చితంగా తక్షణమే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈరోజు ఏదైతే ఏమి లేక విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాలు ఊబిలో కూడుకుపోయిందో, రిసోర్సెస్ లేవని, క్యాపిటల్ మైన్స్ లేవని, రా మెటీరియల్ సఫిషియెంట్గా సప్లై చేయటం లేదని వివిధ రకాల కారణాలు చూపించి దీని నష్టాలు ఊబిలోకి వీరు పూడ్చారు అని అంటాను. సో వీళ్ళు ఖచ్చితంగా ఇతర సంస్థలు నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయేటప్పుడు, ఏదైతే వడా టెలిఫోన్ కంపెనీ నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయేటప్పుడు ఆ నష్టాన్ని ఈక్విటీ కింద తీసుకుని కేంద్ర ప్రభుత్వం కాపాడటం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ 33,000 కోట్ల లాస్లో ఉంది. దాన్ని ఈక్విటీ కింద తీసుకుని మీరు ఈ ప్లాంట్ని కాపాడవలసిన అవసరం ఉంది. ఎందుచేతనైతే ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలకు మీరు ఈరోజు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. ఆ కార్యక్రమం ఇక్కడ ఎందుకు చేయరు? అదేవిధంగా పక్కన నక్కపల్లిలో, అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఒకటి కట్టేటప్పుడు దానికి ల్యాండ్స్ ఫ్రీగా ఇచ్చారు, క్యాపిటల్ మైన్స్ ఫ్రీగా ఇచ్చారు, పోర్ట్ ఫ్రీగా ఇచ్చారు, పవర్ ఫ్రీ ఇచ్చారు, ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. అన్ని ఇన్సెంటివ్స్తో ఈ ప్లాంట్ని మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గట్టిగా అడిగినట్టయితే ఏమంటున్నారు? 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామంటున్నారు. ఈ ప్యాకేజ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్ అంత్యక్రియలుగానే మాకు అర్థమైంది. ఎందుచేతనంటే ఇటీవల కాలంలో 44 విభాగాలని మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఇన్వైట్ చేస్తూ కాంట్రాక్ట్స్కి అప్పచెప్పడం జరిగింది. ఇది అంత్యక్రియలకు ఇచ్చారని అంటాను. మీరు ఇచ్చి 11,440 కోట్లలో 500 కోట్లు విఆర్ఎస్కి ఇచ్చారు, 8,000 కోట్లు డెప్ట్ సర్వీసింగ్కి ఇచ్చారు, పాత బాకీ క్రింద ఒక 1,500 కోట్లు ఇచ్చారు, 1,200 కోట్లు ఫర్నేస్ రీఓపెనింగ్ అని ఇచ్చారు. సో ఇంక ప్లాంట్ డెవలప్మెంట్కి ఇచ్చేది మీరు ఎక్కడుంది? సో ఒక పథకం ప్రకారం స్టీల్ ప్లాంట్ నష్టాలు ఊబిలోకి దూర్చి ఏదైతే ఆనాడు రైతులు 22,000 ఎకరాలు భూములు ఇచ్చారో ఆ భూములు మీరు హిందుస్థాన్ జింక్ మాదిరిగానే, హిందుస్థాన్ జింక్ మాదిరి వేదాంతకు అప్పచెప్పింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా? ఈరోజు 8,000 మంది కార్మికులు వీధి బారిన పడ్డారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు వేదాంత గ్రూప్ వాళ్ళు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో కూడా 4 లక్షల కోట్లు విలువ చేసి 22,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని కుట్రపూరిత నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రధానంగా మా డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు విధుల్లోంచి తీసేసిన 5,000 మంది కార్మికులను మరలా రిక్రూట్ చేయాలి. ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఆపాలి. కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో చేయము అనేటప్పుడు మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 times వైజాగ్ వచ్చారండి. ఇక్కడ చాలా వాల్యుబుల్ పాయింట్. 2 times వైజాగ్ వచ్చారు. తెలంగాణలో సింగరేణి మైన్స్ ప్రైవేటైజ్ చేస్తామంటే అక్కడ అపోజిషన్ పార్టీస్ వాళ్ళు అలిగేట్ చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా తెలంగాణ వెళ్ళి ప్రైవేటైజ్ చేయబోము అన్నారే. మరి అదే పరిస్థితి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ చేయమని ఇక్కడ అంటున్నారే. వీళ్ళు చేయము అనేటప్పుడు ఉమ్మడి వాళ్ళ పొత్తులో ఉన్నారు కదా. ప్రధాని గారు వచ్చేటప్పుడు నరేంద్ర మోడీ గారితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయబోము అని ఎందుకు తెప్పించలేకపోతున్నారు? ఎందుకు ఉన్న నష్టాన్ని ఈక్విటీ కింద తీసుకుని ఆదుకో? అదే కదా మా క్వశ్చన్. ప్రైవేటైజ్ చెయ్యమని నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్పలేదు? ఎందుకు వీరు చెప్పించలేదు? జరిగిన నష్టం ఆఫ్టర్ ఆల్ 33,000 crores మీరు ఈక్విటీ కింద తీసుకొని ఎందుకు ప్లాంట్ని ఆదుకోరు? ప్రైవేట్ కంపెనీలకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మీరు ఈ మాత్రం మీరు ఆదుకోలేదు. కావాలని మీరు నష్టాలు ఊబిలోకి నెట్టారు. 8 tracks ఐరన్ ఓర్ అవసరమైతే ఎంఎన్డీసీ ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తున్నారు ఐరన్ ఓర్. విశాఖ ఉక్కు కర్మాగారానికి 8 tracks అవసరం, మీరు 4 tracks ఇస్తున్నారు. దానివల్ల టన్నుకు 12,000 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని ఫర్నేస్ నడిపే ఒక దౌర్భాగ్య పరిస్థితి మీరే క్రియేట్ చేసి మీరే నష్టాలు ఊబిలోకి ప్లాంట్ని తోసేసి ఇప్పుడు ఒక పిచ్చి కుక్కను పిచ్చి 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 అంటే అందరం పిచ్చి అంటాం కదండి. అలాగా నష్టాల ఊబిలో కూర్చి నష్టాల్లో ఉందని దీన్ని మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, హిప్నోటైజ్ చేస్తున్నారు.
కానీ కాదు. నేను అదే చెప్పాను, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2010లో దీనికి నవరత్న స్టేటస్ కల్పించింది. ఈరోజు దేశంలో 26 కంపెనీలు నవరత్న స్టేటస్లో ఉన్నాయి. ఒక కంపెనీకి నవరత్న స్టేటస్ ఎప్పుడు కల్పిస్తారు? అవసరమైన ప్రాఫిటబిలిటీ ఉండాలి, బెంచ్ మార్క్స్ రీచ్ అవ్వాలి, టర్న్ ఓవర్ ఉండాలి. అవన్నీ ఉన్నాయనే కదా నవరత్న స్టేటస్ ఇచ్చారు, లేకుంటే ఇవ్వరు కదా. అంటే 2014 వరకు లాభాల బాటలో నడిచిన ఈ స్టీల్ ప్లాంట్ 2014 ముందుకు దీని కెపాసిటీ ఎక్స్పెన్షన్ కోసం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 15,000 కోట్లు 3.3 to 6.3 లక్షల మెట్రిక్ టన్స్ వచ్చే విధంగా 15,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంది. ఫౌండేషన్ ఇందిరాగాంధీ గారు 1971లో వేశారు. దేశాన్ని శత్రు దుర్భేజ దేశంగా మార్చాలని ఒక ఉద్దేశంతో 92లో జాతికి అంకితం చేశారు. ఇన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తే వీళ్ళు కావాలని 2014 తర్వాత ప్రైవేట్ చేయాలని ఒక దుర్బుద్ధితో ల్యాండ్స్ని ప్రైవేటైజ్ చేసి సేమ్ అండి హిందుస్థాన్ జింక్ని ఏ విధంగా రియల్ ఎస్టేట్గా మార్చారో అదే దుర్బుద్ధితో ఈ ప్లాంట్ పట్ల కూడా ఉన్నారు. సో వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్ ఏదైతే ఉందో అది స్టీల్ ప్లాంట్ అంత్యక్రియలకు అన్నది అర్థమైంది. గవర్నమెంట్ ఇనీషియల్ క్యాపిటల్ 4,890, సరే 5,000 అనుకోండి, దగ్గర 5,000కి 50,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి తిరిగి చెల్లించాం. వివిధ రూపాల్లో డివిడెండ్లు కానివ్వండి, వాళ్ళు తీసుకున్న ప్రిఫరెన్షియల్ షేర్స్ కానీ కలిపితే 50,000 కోట్ల రూపాయలు వివిధ రూపాయలు పన్నులు కట్టడం జరిగింది. దీని తరకు ఆస్తి విలువను కూడా లక్షల కోట్లు చేయడం జరిగింది. ఈ కార్మిక సంఘాల పోరాటాలు కానీ వివిధ రాజకీయ పోరాటాలు కానీ ప్రభుత్వాలు కానీ అన్ని కృషి చేయడంతో 11,440 కోట్లు ఇవ్వడం అభినందనీయమే. కానీ దానివల్ల ఇలా ఈ చేతితో ఇచ్చి ఆ చేతితో పట్టుపోయారు. దేనికి పట్టుపోయారు? బ్యాంక్ లోన్లు పట్టుపోయారు, జిఎస్టీకి. అది మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు బెనిఫిట్ పొందలేదు. ఈ ప్యాకేజ్ ఇచ్చి కార్మికులు పొట్టకొట్టేశారు. 5,000 మంది దగ్గర రోడ్డును పడ్డారు. వీఆర్ఎస్తో సుమారు 1,500 మందిని వీఆర్ఎస్ 1,600 దగ్గర వీఆర్ఎస్ బయట పెట్టేశారు. 2019 నుంచి రిక్రూట్మెంట్ లేదు. ఒక కార్మికుడు 3-4 పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది, కార్మికుడి తలకు ఆరోగ్య భద్రతకు ఏర్పడుతుంది. సో ఈ విధంగా వారిచ్చిన డబ్బులు వాళ్ళు పట్టుకుపోయి ఈ కర్మాగారానికి కావలసినట్టు ముడిసరుకు కొనుక్కోవడానికి అవకాశం అందులో ఇది లేదు. ఆ ప్యాకేజీలో వాళ్ళేమో సకాలంలో ఎవరు ఎన్ఎండిసి నుంచి ప్రైవేట్ పార్టీలకు ఏ రేటు ఇస్తున్నారు అదే రేటు వీళ్ళకి కూడా ఇస్తున్నారు. అందువల్ల ఇది మసిబూసి మారడిగా చేయడమే. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పెద్ద పరిశ్రమ. ఇటువంటి పరిశ్రమను పూర్తిగా తెలుగువారు అనేసరికి వాళ్ళకి చాలా చిన్న చూపు, ఏదో రూపంలో చంపేయాలన్న దృక్పథంతో వాళ్ళు వెళ్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కేంద్రం మీద పోరాటం చేయాలా. ఎందువల్ల 100% కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, మేము 2021 తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాము, లేదా మళ్ళీ భవిష్యత్తులో బలోపేతం చేస్తాము, దీని మైన్స్ ఇస్తాము అని చెప్పాలి. ఈ మైన్స్ ఏది కాబట్టి అడుగుతుంది ఏంటి? శైలిలో విలీనం చేయండి. శైలిలో పెద్ద స్టీల్ ఇప్పుడు ఓఎన్జీసీలు హెచ్పీసీలు ఇట్లాంటివి చేశారు. అలాగే శైలిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్ఎండిసి ఒక మెగా స్టీల్ ఫ్యాక్టరీ చేసి భారతదేశంలో ఒక మణిహారంగా దీన్ని స్టీల్ ఇండస్ట్రీని చేయడానికి ప్రయత్నం చేయాలా. ప్రతి దాంట్లో దీన్ని నాన్ కోర్ జోన్లో పెట్టేశారు. కోర్ సెక్టర్ కాకుండా స్టీల్ లేకపోతే ఏదీ లేదు. అటువంటి స్టీల్ పూర్తిగా సర్వనాశనం చేయాలని దృక్పథం వెళ్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ సోర్స్ ఇవ్వాలి. అలాగే దీన్ని తొలగించిన కార్మికులు తీసుకోవాలి, తీసుకుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అందువల్ల ఆ రిచ్చి మీరు ఏదైతే అడిగారో ఖచ్చితంగా దాన్ని మీరు అనుకున్నట్టు కంపెనీ తాలూకా ఇప్పుడు పరిస్థితి అంత్యక్రియలకే ఉపయోగపడటం తప్ప నిజంగా దీనికి దాని పునరుద్ధరణకు ఉపయోగపడే కార్యక్రమం కనబడటం లేదు. దీన్ని తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని తద్వారా దీన్ని కాపాడడానికి చేయాలి. మీరు ప్రైవేటీకరణ అవ్వదు అంటున్నారు కదా, ఒకవేళ అయ్యే పక్షాలను మీరు రాజకీయ సన్యాసం చేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్ కానీ ఎవరైనా సరే, నేను తక్కిన పార్టీలు బీజేపీ పార్టీ వాళ్ళకు మినిస్టర్లు అవునండి ఎవరైనా సరే మీరు చేయగలరా అలాగే? లేదా ఎక్కడ మీకు నమ్మిన దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తారా? అవదని చెప్పేసి. ఎందుకంటే ఈ పుట్టకం చరిత్ర మర్చి హీనులుగా మారకండి. చరిత్ర ఉంది దీనికి. 66 పోరాటం చరిత్ర, 32 మంది చనిపోవటం, ప్రాంతాకులు తెలుగువారు చేసిన ఉద్యమం చరిత్ర. దాన్ని ఇలాగ అపహాస్యం చేయడం మీలాంటి వాళ్ళు తగదని చెప్పేసి నా ఆర్గనైజేషన్ CF2 తరఫున నేను చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ.